డొనాల్డ్ ట్రంప్కి దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉన్నాయి. అతను రెండోసారి పవర్లోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా బూమరాంగ్ అవుతూ ఉంది. తిరిగి అతనికే ఎదురెళ్తున్నాయి. తాజాగా జన్మతః అంటే తాత్కాలికంగా అక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలకు, అలాగే ఈ అక్రమ వలసదారుల సంతానానికి కూడా జన్మతః అమెరికా పౌరసత్వం లభిస్తుంది అనేటువంటిది గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తోంది. దీన్ని ట్రంప్ తప్పుపడుతూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశాడు. దీన్ని వ్యతిరేకిస్తూ చాలా కేసులు నమోదయ్యాయి. దిగువ కోర్టుల్లో కూడా ట్రంప్కు ఎదురుదెబ్బలే తగిలి అతనికి వ్యతిరేకంగానే తీర్పులు వచ్చాయి. తాజాగా సుప్రీంకోర్టులో అంటే గురువారం నాడు సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ జరిగింది. ఇందులో విశేషం ఏంటంటే అమెరికా అధ్యక్ష హోదాలో ఉండి కూడా సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణకు హాజరైనటువంటి మొట్టమొదటి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చరిత్రలోకి ఎక్కారు. ఫర్ ద రాంగ్ రీజన్. అతను ఏమనుకుంటున్నాడంటే, నేను చరిత్రలో నిలిచిపోవాలి, అమెరికా చరిత్రలో నా పదవి అయిపోయిన తర్వాత ఎప్పటికీ నన్ను అమెరికా ప్రజలు గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాడు. కానీ ఫర్ ద రాంగ్ రీజన్స్ అతను ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు అతని హయాంలో ఈ భీకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. దీనికి సంబంధించి కూడా అప్రతిష్టను మూటగట్టుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. టారిఫ్ వార్ విషయంలో కూడా టారిఫ్ని వెపనైజ్ చేసేటువంటి ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చాలా తీవ్రంగా చేశాడు. టారిఫ్ల విషయంలో సుప్రీంకోర్టు తప్పుపట్టింది, వెనక్కి చెల్లించాలి అని చెప్పి ఆర్డర్స్ కూడా ఇచ్చింది. సుప్రీంకోర్టు కొట్టేసింది సరికదా, ట్రేడ్ కోర్టు కూడా, న్యూయార్క్లో ఉన్నటువంటి ట్రేడ్ కోర్టు కూడా డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపట్టింది, దాన్ని చెల్లవని చెప్పేసింది. సో టారిఫ్ల విషయంలో డొనాల్డ్ ట్రంప్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇప్పుడు ఈ జన్మతః అమెరికా పౌరసత్వం, చాలామంది అసలు ఇండియన్స్ కూడా మా పిల్లలు అమెరికా సిటిజన్స్ అని చెప్పుకోవడానికి డెలివరీస్ని అక్కడ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఇక మీదట చెల్లవని చెప్పి కేవలం ఇండియన్సే కాదు, భారతీయులే కాదు, వేరే దేశాలకు చెందినటువంటి వాళ్ళు కూడా అలా చేస్తుంటారు. అంటే మా అబ్బాయి లేకపోతే మా అమ్మాయి అమెరికా సిటిజన్గా పుట్టాలి అనేటువంటి కోరికతో చాలామంది అలా చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటికి ఇక నా పరిపాలనలో ఉండదు, చెల్లదు అంటూ ఈ డొనాల్డ్ ట్రంప్ ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చాడు. అయితే ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ, ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టు కూడా తాజాగా న్యూ హ్యాంప్షైర్లో న్యాయస్థానం కొట్టేసింది. దీనికి సంబంధించి మరి ట్రంప్ ఏమైనా నెక్స్ట్ అప్పీల్కి ఏమైనా వెళ్తాడా, ఇంకేమైనా టెక్నికల్గా లీగల్గా ఇంకేమైనా ఆప్షన్ ఉందేమో తెలియదు. కానీ ఇక్కడ కూడా సుప్రీంకోర్టులో కూడా డొనాల్డ్ ట్రంప్కు చొక్కెదురైంది. మరొక అప్రతిష్ట ఏంటంటే, అధ్యక్ష హోదాలో అమెరికా అధ్యక్షుడిగా ఉండి సుప్రీంకోర్టులో విచారణకు హాజరైనటువంటి మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో ఉండిపోతారు. మరి డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల్ని మీరు ఎలా చూస్తున్నారు? ఎందుకు అతనికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి? కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.